కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు వేసింది. అన్నార్థుల ఆకలి తీర్చే ఉద్దేశంతో ఈ నెల 15న తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయన్న వార్త పేద దిగువ మధ్యతరగతి వర్గాల వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాకినాడలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అన్నా క్యాంటీన్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లను ప్రారంభించడానికి అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారు. మనం ఇప్పుడు కాకినాడలో ఉన్న బాలా త్రిపుర సుందర ఆలయం పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందని కొంతమంది పేద ప్రజలు అయితే ఎదురు చూస్తున్నారు. గతంలో 2017లో ఈ అన్నా క్యాంటీన్లు టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై మూతపడడం జరిగింది. ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి అయితే రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 15వ తేదీన గతంలో కంటే ఎంతో మెరుగ్గా సదుపాయాలను సిద్ధం చేసి ఈ అన్నా క్యాంటీన్లను అయితే ఓపెన్ చేయడానికి అయితే అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్లపై మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, గతంలో ఈ అన్నా క్యాంటీన్లు మూతపడినప్పుడు తిరిగి ప్రారంభించాలని మీరు కొంత నిరసన దీక్షలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ క్యాంటీన్లు అయితే తిరిగి ప్రారంభమవుతున్నాయి, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 2019 వరకు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ చాలా వరకు కూడా అన్న క్యాంటీన్లు నడపడం జరిగింది. చాలా వరకు కూడా మార్నింగ్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే కాలేజీ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఆటో కార్మికులు కావచ్చు, అందరూ కూడా వచ్చి చక్కగా మార్నింగ్ టిఫిన్ చేసేవారు, మధ్యాహ్నం భోజనం చేసేవారు, సాయంత్రం మళ్ళీ డిన్నర్ తీసుకునేవారు. 3 రోజులు 3 పూటలకి కూడా ఇంచుమించు 15 రూపాయలు పెడితే చక్కగా భోజనం అనేది జరిగేదండి. ఒక ఆటో కార్మికుడు బయటకు వచ్చిన తర్వాత భోజనం చేయాలంటే ఏదైనా హోటల్కి 200 రూపాయలు ఖర్చు పెట్టవలసి వచ్చేది. కాకపోతే ఆయన సంపాదించేది 500, 200 రూపాయలు ఖర్చుగా వెళ్తుంటే అలాంటి టైంలో అన్న క్యాంటీన్లు చాలా ఉపయోగపడేది. కాలేజీ స్టూడెంట్లు కానీ, ఆటో కార్మికులు కానీ, ఎవరైతే చుట్టుపక్కల వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పని చేసేవారు అందరూ కూడా అన్న క్యాంటీన్లు బాగా ఉపయోగపడేది. ఏదైతే 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోవడం జరిగిందో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిందో, వాళ్ళ అన్న క్యాంటీన్లు వెంటనే రద్దు చేయడం జరిగింది. చాలామంది బాధపడ్డారు, కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, స్టూడెంట్స్ కానీ, వాళ్ళందరూ పేరు మార్చి ఏదైతే అండా క్యాంటీన్ ఉందో రాజన్న క్యాంటీన్ ఎలా పెట్టుకుని వాళ్ళ నాన్నగారి పేరైనా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు నడిపించడం బాగున్నాను. ఆయన ఎలాగా అందరి పోట్ల కూడా కొట్టాడు చాలా వరకు కూడా అనేసి చాలా వరకు ప్రజలు బాధపడ్డారు. మళ్ళీ ఏదైతే కూటమి గవర్నమెంట్ ఉందో, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోడీ గారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో, అలాగే ఈ కాకినాడ స్మార్ట్ సిటీలో అన్నా క్యాంటీన్లు ఎక్కడెక్కడ రావాలని స్లమ్ ఏరియాస్ అని కూడా ఎంచుకుని అన్నమ్మ ఘాటీ దగ్గర కానీ, అలాగే డైరీ ఫార్మ్ సెంటర్లో కానీ, పెద్ద మార్కెట్ ఏరియాలో కానీ, అలాగే ఇక్కడ త్రిపుర సుందర గుడి దగ్గర బోటు క్లబ్ కానీ ఎక్కడెక్కడ రావాలని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమేడ వెంకటేశ్వర కొండబాబు గారు ప్రజలందరూ కూడా ఆ గవర్నమెంట్లు విసిగిపోయి ఈ కూటమి గవర్నమెంట్కి అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. అలాగే సూపర్ 6 పథకాలు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ మేము వచ్చిన వెంటనే కూడా ప్రారంభిస్తాము, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నారు. అన్న బాంట ప్రకారం కూడా ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు. అలాగే మన కాకినాడలో వచ్చినప్పటికి ఏంటంటే 5 అన్నా క్యాంటీన్లు అండి. అలా చూసుకుంటే అన్నం క్యాంటీ సెంటర్లో 1, అలాగే వచ్చినప్పటికి ఏంటంటే పెద్ద మార్కెట్ అండి. అక్కడ ఎప్పుడు కూడా రైతులు వచ్చేసి ఉంటుంటారు, పొరుగిరి నుంచి రైతులు వస్తుంటారు, చుట్టుపక్కల చాలామంది వ్యాపారస్తులు ఉంటారు. అక్కడ చుట్టుపక్కల కాలేజీ స్టూడెంట్లు, ఆటో కార్మికులు వీళ్ళందరూ కూడా చాలామంది వచ్చి భోజనాలు చేసేవారు అనమాట. అలాగా అన్న పెద్ద మార్కెట్లో, అలాగే వచ్చినోడు ఘాటీ సెంటర్లో, ఇది వచ్చినోడు అంతా కూడా చాలా క్లాస్ ఏరియా అండి. త్రిపుర సుందరి గుడి దగ్గర అన్నా క్యాంటీన్ ఇది. ఇంకోటి వచ్చినోడు బోటి క్లబ్ దగ్గర ఉంది. కాకినాడలో 5 అన్నా క్యాంటీన్లు కూడా ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15వ తారీఖున ఓపెన్ అవుతున్నాయి. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఓపెన్ అవుతాం, ఇప్పుడు మేము కూడా చూడడానికి వచ్చాం. చాలామంది కూడా వచ్చి చూసి వెళ్తున్నారు అనమాట. అన్నా క్యాంటీన్లో నిజంగా వచ్చినప్పుడు మేము అందరూ కూడా మార్నింగ్ టిఫిన్ 5 రూపాయలకి భోజనం చేసి టిఫిన్ చేసేవాళ్ళం అండి. మధ్యాహ్నం భోజనం కడుపు నిండా 5 రూపాయలకి తినేవాళ్ళు, సాయంత్రం భోజనం 5 రూపాయలకి తినేవాళ్ళు అనేసి చాలామంది కూడా ఆనందం వ్యక్తం చేశారు. నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అన్నా క్యాంటీన్లు త్వరగా ఓపెన్ చేసినందుకు. నిజంగా గత ప్రభుత్వం వచ్చినప్పుడు అండి అన్నా క్యాంటీన్ల వాడక ఇవన్నీ కూడా పక్కన పాడేశారండి. కొన్ని అయితే సచివాలయాల కింద వాడుకున్నారు, చాలా వరకు పాడైపోయినాయండి. మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఖర్చు పెట్టి మళ్ళీ అంగరంగ వైభవంగా ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మనం చూస్తున్నాం, కొత్త ఫర్నిచరు అలాగే టేబుల్స్ కూడా కొత్తగా పెట్టడం జరిగింది. మొత్తం రంగులేసి మొత్తం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో భోజనాలు పెట్టడానికి అయితే అధికారులు అయితే సిద్ధం చేశారు. కాకినాడ పట్టణం మొత్తం మీద 5 అన్నా క్యాంటీన్లు అయితే ఈ ప్రారంభోత్సవానికి అయితే సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే 100 క్యాంటీన్లు, తర్వాత 16వ తారీఖున మరో 90 క్యాంటీన్లు అయితే ప్రారంభోత్సవానికి అయితే అధికారులు సిద్ధం చేస్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ చిన్నతో ఉదయ్ కాకినాడ నుంచి.